హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళం శరవేగంగా అయితే రోడ్డు పనులు అయితే విస్తరణ అయితే జరుగుతుంది. అయితే ఎన్నో సంవత్సరాల కాలంగానో దశాబ్దాల కాలంగా పట్టినటువంటి బూజు దులిపే పనిలో అయితే ఈరోజు ప్రభుత్వం కానీ మున్సిపాలిటీ కానీ ఆర్ఎండ్బి వాళ్ళు కూడా అయితే పడ్డారు. ఇరుకుగా ఉన్న రోడ్ల వలన ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడాను ముందుకు తీసుకొచ్చే చర్యలో భాగంగాను ఈరోజు కాంప్లెక్స్ నుంచి రాఘోల్ వరకు కూడాను 80 feet రోడ్ని అయితే విస్తరించారు. అయితే అదే అందులో భాగంగా కొంత మేరకు కూడాను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎక్కువగాను నష్టపోతున్నటువంటి పరిణామంలో వారితో చర్చించి ఇక్కడ 70 అడుగుల రోడ్డుని అయితే ఇక్కడ శాంక్షన్ చేశారు. అయితే ఈ రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ చాలామంది స్థానికులు స్వచ్ఛందంగా అయితే వాళ్ళు అందరూ కూడాను వాళ్ళ యొక్క భూములు వారి యొక్క స్థలాలు అయితే గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఏ విధంగా అయితే దీని పనులు డెవలప్మెంట్ అవుతుందో అన్ని కూడా ఆర్ఎంబి డిపార్ట్మెంట్ ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సో రోడ్డు పనులు అయితే విస్తరించారు, ఇది ఎంతవరకు చేస్తున్నారు, ఎన్ని అడుగులు డెవలప్మెంట్ అవుతుంది, ఇందులో నష్టపరిహారం ఏ విధంగా అయితే వారికి చెల్లిస్తున్నారు, ఈ పనుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ డివైడర్ కూడా వస్తుంది అంటారు, బ్యూటిఫికేషన్ జరుగుతుంది, అసలు ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉంటున్నాయి? అందరికీ నమస్కారం అండి. మనకి డే అండ్ నైట్ నుంచి ఆమదాల వలస వరకు జరుగుతున్న ఈ విస్తరణలో భాగంగా మనకి డే అండ్ నైట్ నుంచి కాంప్లెక్స్ దాటిన వరకు 80 అడుగులకు గాను, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కనుక. తర్వాత కోర్టు గోడ నుంచి మళ్ళీ సప్తగిరి కళ్యాణ మండపం వరకు సుమారు 2.2 కిలోమీటర్లు ఇది 70 అడుగులుగా విస్తరించడం జరుగుతుందండి. మనకి దీని వరకు మనకు స్థానికులు కూడా చాలా సహకరిస్తున్నారండి. అందరికీ ధన్యవాదాలండి. మనకి 70 అడుగులు భాగంగాను మనకి ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మరియు కమర్షియల్ బిల్డింగ్స్ ఉండడం వల్ల స్థానికులు భయాందోళన పొందడం వల్ల మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరు సహకారంతో ఇది 70 అడుగులకి కుదించడం జరిగిందండి. 70 అడుగులకు భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ మనం పనులు కూడా వేగవంతంగా చేస్తున్నాం. దీంట్లో భాగంగా మనకు మెయిన్ ఇక్కడ 4 feet డివైడరు మరియు 4 feet బోత్ రెండు వైపులా 4 feet డ్రైనేజ్ అండ్ 25 to 27 feet రోడ్డు మొత్తంగా 70 అడుగులకు మనం ఇక్కడ విస్తరించడం జరుగుతుందండి. దీని కొరకు మనకి మెయిన్ టీడీఆర్స్ బాండ్స్ మాత్రం ఎవరైతే జరాయితీ ల్యాండ్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రం టీడీఆర్ బాండ్స్ ఇస్తారండి. మరియు అన్ని బిల్డింగ్లకు కూడా మనం స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ ఇస్తామండి. స్ట్రక్చర్ ఎంత అయితే మనం పోతుందో అది మనం మెజర్మెంట్ తీసుకొని దానికి స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ కూడా ఇస్తున్నాం. అందువల్ల ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మీరు ఏదైతే కాంపన్సేషన్ ఇస్తామంటున్నారో ఆ కాంపన్సేషన్ ఇంకా ఇవ్వలేదు. సో ఇప్పుడు అయితే డిస్మాంటిల్ చేస్తున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కొంతమంది ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేని వాళ్ళు కూడా ఉన్నారు. వారి పరిస్థితి ఏంటి, అది ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఈ స్ట్రక్చరల్ కాంపెన్సేషన్ మాత్రం ప్రస్తుతానికైతే బడ్జెట్ రూపంలో ఉందండి. అది త్వరలో శాంక్షన్ అయిన వెంటనే అది కార్యాచరణ చేసి మొత్తం అందరికి రిలీజ్ అయ్యేలా చూస్తాం. టీడీఆర్ బాండ్స్ మాత్రం ప్రస్తుతానికి ప్రాసెస్ నడుస్తుంది అండి. అంటే ఈ టీడీఆర్ భూమి వచ్చేసరికి టీడీఆర్ ప్రాసెస్ అంటున్నారు. ఇక్కడ చాలా మంది కూడాను ఇది జగన్నాథ స్వామి మఠానికి చెందినవి కానీ ఒక 100 yearsకి సంబంధించినవి కూడా ఉన్నాయి. సో వాళ్ళకి లాస్ట్ టైం కూడా కొన్ని మీటింగ్లు పెట్టిన తర్వాత కూడాను వాళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా అయితే టీడీఆర్ రూపంలో అందజేస్తామని చెప్పడం అవుతుంది. ఈరోజు ఎవరైతే రిజిస్ట్రేషన్ భూమిలో వాళ్ళకి మాత్రం ఇస్తామంటున్నారు. ఇక్కడ చాలామంది స్థానికులు అయితే ఇవి అంటే వాళ్ళు తాతల నుంచి కూడా ఉన్నటువంటి భూములు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి మార్గం చూపుతున్నారు? ఇక్కడ ఏంటంటే ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోడ్డు విస్తరణకి సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే చాలామంది బాగానే సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు అడిగినట్టుగా ఈ ల్యాండ్ నేచర్ రికార్డు ప్రకారంగా చూస్తే 5-6 రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉంది, అనగా పట్టా ల్యాండ్ ఉంది. అలాగే రోడ్డు విస్తరణ యాక్చువల్గా మా రోడ్డు ఎంతైతే ఉందో ఆర్ఎండ్బిలో ఆ రోడ్డు మార్జిన్లు కూడా చాలామంది కొన్ని కన్స్ట్రక్షన్స్ అక్కడక్కడ ఉన్నాయి. అలాగే మీరు అన్నట్టుగాను జగన్నాథ స్వామి వారి టెంపుల్తో ఆస్తులు అందులో కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే వక్ఫ్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అలాగే బాబాజీ ల్యాండ్స్ అని ఇక్కడ స్థానికంగా మనం పిలుస్తాం, ఆ ల్యాండ్స్లో కూడా ఉన్నాయి. ఇలాగా ప్రైవేట్ ల్యాండ్స్తో పాటు గవర్నమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్, ఎండోమెంట్కి సంబంధించిన ఇన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. నార్మ్స్ ప్రకారం ప్రభుత్వం నార్మ్స్ ప్రకారము ఎవరికి రావాల్సిన కాంపెన్సేషను, స్ట్రక్చరల్ కాంపెన్సేషను, అలాగే టీడీఆర్స్, అలాగే కొన్ని గృహాలు కూడా ఉన్నాయి. వాళ్ళు పూర్తిగా నిర్వాసితులు అయ్యే పరిస్థితి ఉంది. అలాంటి ఒక 12 నుంచి 15 వరకు ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చే ఏర్పాటు కూడాను గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు వాళ్ళందరూ హామీ ఇచ్చున్నారండి. ఇవన్నీ కార్యక్రమాలు ఎవరికి ఇబ్బంది లేకుండాను ఇవందరికీ న్యాయం చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటామని. ఈ రోడ్డు విస్తరణలు ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు, ఎప్పటికైతే అవుతుంది? అప్పటి వరకు ఇప్పుడు అంతే కొంతమంది అయితే ఇల్లులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది రోడ్డు విస్తరణ చేసేసరికి
మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ పరంగా చాలా రకాల కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. సుమారు నెల నుంచి ఒక నెల 15 రోజుల వరకు పట్టే అవకాశం ఉందండి. ఇప్పుడు ఎవరిని పూర్తిగా నిర్వాసితులు అంటే పూర్తిగా ఇళ్ళంతా ఏం లేదు. 70 ఫీట్ ఇప్పుడు ఆల్రెడీ 60 ఫీట్ ఉంది. మజాడు 5 అడుగులు 10 అడుగుల వరకే తీస్తున్నాం. పూర్తిగా ఎవరైతే నిర్వాసితులు అయితే అక్కడ అయ్యే పరిస్థితి అయితే లేదండి. చూశారు కదా, ఏది ఏమైనప్పుడు కూడాను రోడ్డు విస్తరణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. సో ఒక్కసారి పట్టణ అభివృద్ధి జరిగే విధంగానైతే ఈ రోజు శ్రీకాకుళం అయితే పరుగులు తీస్తున్నటువంటి ఘటనలు అయితే చూస్తున్నాం. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.